నమస్తే, వెల్కమ్ టు యోయోచివి. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. అంటే 2028 సమయంలో ఎన్నికలు రాబోతున్నాయి. కానీ రాష్ట్రంలో పరిస్థితి చూసుకుంటే మాత్రం ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చనే పరిస్థితి ఉంది. ఇందుకు కారణం పార్టీలో మారుతున్న కీలక పరిణామాలే అని చెప్పాలి. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పని అయిపోయింది. బీజేపీ తమకు మధ్య పోటీ అని అంటోంది. బీజేపీ కూడా ఇదే జపం చేస్తోంది. కానీ బీఆర్ఎస్ మాత్రం వచ్చే ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉంది. కాంగ్రెస్ సైతం అధికారంలోకి వచ్చింది. ఇక మిగిలింది బీజేపీ. కమలం పార్టీని తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో స్వింగ్లో ఉంది. గ్రామ గ్రామాన కమలం పార్టీ వికసిస్తోంది. అంతేకాదు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓ సవాల్గా మారబోతోంది. ఉత్తర తెలంగాణ తీసుకుంటే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలను తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. గత 10 ఏళ్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ 2023 ఎన్నికల్లో మాత్రం తారుమారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేస్తుంది. అదే సమయంలో బీజేపీ స్వింగ్లో ఉన్నట్లు ఫలితాలు కనిపించాయి. ఎందుకంటే నిజామాబాద్లో 3, ఆదిలాబాద్లో 4 స్థానాల్లో విజయం సాధించిందంటే అది సామాన్య విషయం కాదు. అంటే కేవలం ఉత్తర తెలంగాణ నుంచి 7 సీట్లు గెలిచింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను బట్టి చూస్తే తెలంగాణలో 35% ఓటు బ్యాంక్ ఉంది. వచ్చే ఎన్నికల వరకు దీన్ని పెంచుకోవాలి ప్రస్తుతం ఉన్న బీజేపీ నాయకులు. అయితే ఇటీవలే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావును హైకమాండ్ నియమించింది. మరి ఆయన కాస్త నెమ్మదిగా ఉంటాడు. నాయకులతో పనిచేయిస్తారా లేదా అన్న సందేహాలు ఉన్నాయి. కానీ హైకమాండ్ మాత్రం తన వ్యూహంలో భాగంగానే రామచంద్రరావును నియమించిందనే వాదన వినిపిస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్కి మళ్లీ అధ్యక్ష పీఠం కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే పార్టీ మరింత పుంజుకుంటుందని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ తెలంగాణపై సీక్రెట్ సర్వేలను మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లను గెలిచే అవకాశం ఉందనే దానిపై సర్వే చేయించింది. ఇందులో ఆదిలాబాద్లో 6 నుంచి 7 సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక నిజామాబాద్లో గత ఎన్నికల్లో 3 సీట్లు గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో 7 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఉమ్మడి కరీంనగర్లో 13 స్థానాలున్నాయి. ఇందులో కమలం పార్టీ 6 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటుందని తేలింది. మెదక్లో 3, మహబూబ్ నగర్లో 3, గ్రేటర్ హైదరాబాద్లో 10 నుంచి 15 సీట్లు పైగా బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందని సర్వే తేల్చింది. అంటే దాదాపుగా 38 నుంచి 45 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే తేల్చిందని బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది కాబట్టి బీజేపీ ఇప్పుడు వచ్చేది మా ప్రభుత్వమే అని హడావిడి చేయకుండా ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకు స్థానిక ఎన్నికలనే వాడుకోబోతోందని తెలుస్తుంది. ఈ సర్వేకు బలం చేకూరుస్తూ కమలం పార్టీ హైకమాండ్ సైతం తెలంగాణపై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. బీజేపీ నేతలను ప్రశ్నించే అవకాశం ప్రత్యర్థులకు ఇవ్వకుండా అభివృద్ధిని చేయిస్తోంది. మరి ఈ సర్వేలు ఎంతవరకు నిజమవుతాయనేది తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే.